హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాప్ ఫర్ మెనూ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీరు చూసేపోతున్నారు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ పాలకూర సాంబార్. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వంటలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఎంతో ఈజీగా ఉంటుంది. సో ఇంత ఈజీగా ఉండే పాలకూర సాంబార్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా పాలకూరని వాష్ చేసుకొని కాడల్ని రిమూవ్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, పాలకూర సాంబార్ కాబట్టి దీంట్లో పప్పు మనం తక్కువ తీసుకుంటాము, అలాగే సాంబార్ పౌడర్ వేస్తాము. మీరు పాలకూర పప్పు చేసుకోవాలి అంటే కనుక పప్పు క్వాంటిటీని ఎక్కువ చేసుకోండి, అలాగే సాంబార్ పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సన్నగా కట్ చేసుకున్న పాలకూరని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక అరకప్పు కడిగినటువంటి కందిపప్పును వేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మీకు టేస్ట్ని బట్టి ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు పప్పు చేసుకునేట్టయితే నీళ్ళు కొంచెం తక్కువ పోసుకోండి. ఇప్పుడు చేసేది సాంబార్ కాబట్టి మరి కొంచెం నీళ్ళు పోసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇందులో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తరువాత చిన్న కడాయిని వేడి చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఇంగువ, అలాగే 4 ఎండుమిరపకాయ ముక్కలు, ఒక వెల్లుల్లి రెబ్బను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపుని మన సాంబార్లో వేసుకొని బాగా కలుపుకున్నట్టయితే కనుక టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయే వేడి వేడి పాలక్ సాంబార్ రెడీ. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా పాలకూర సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికై పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.